దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము మొదటి 15 వచనాలు. ప్రియులారా, నేను మీ నిమిత్తమై సమయానుకూలంగా 8 నుండి 15 వచనాలు చదివి వినిపిస్తాను. అలాగే ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా మరోసారి మీకు ప్రభు పేరట మనవి చేస్తూ, ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. బైబిల్లో నుండి మీరు నన్ను ఈ రీతిగా వాక్య భాగం అనుసరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. యెహోషువ 9వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతునున్న బాషాను రాజగు ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణం కొరకు ఆహారం చేతపట్టుకొని వారిని ఎదుర్కొని పోయి, వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొనిన ఈ ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వెండి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయను. వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికి అవి ఎండి ముక్కలాయను. ఈ ద్రాక్షరసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికి అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలు, చెప్పులను పాతగిల్లిపోయానని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, వాక్య భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము గిబియోను చేత మోసపోవుట. గిబియోను చేత మోసపోవుట, డిసీవ్డ్ బై గిబియన్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలులతో పోరాడేందుకు కనాను దేశాలు ఐక్యమైనప్పుడు గిబియోనీయులు మాత్రమే ఇశ్రాయేలు ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనానీయులతో శాంతిని నెలకొల్పడానికి ఇశ్రాయేలీయులకు ఆసక్తి లేదని గిబియోనీయులకు తెలుసు. అందుకే వారు చాలా దూరం నుండి వచ్చిన వారిలాగా నటించి ఇశ్రాయేలీయులను తమతో సంధి చేసుకోవాలని కోరుకున్నారు. ఎలా కొనసాగించాలో దేవుణ్ణి అడగడానికి బదులుగా యెహోషువ మరియు ఇశ్రాయేలీయులు గిబియోనీయుల చేత మోసగించబడ్డారు మరియు వారితో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాలను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మొదటి 2 వచనాల ఆధారంగా దేవుని రాజ్య విస్తరణ ప్రపంచ రాజ్యాలతో అనివార్యంగా ఘర్షణను సృష్టిస్తుంది. ప్రపంచంలో దేవుని ప్రజలుగా జీవించడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే ప్రపంచము తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి విశ్వాసులను అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుంది. ఇది ఎంత వాస్తవమో నేటి జీవితంలో మనం వింటున్నటువంటి వార్తలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, కనుక నా విశ్వాస నడకను సవాలు చేసేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయని ప్రియులారా, మనం వాటిని ఎదుర్కోవాలన్నటువంటి సంగతి మన అనుదిన జీవితంలో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజమే ఈ భూ ప్రపంచంలో మనం నివసిస్తూ ఉండగా మన చుట్టూన్నటువంటి ప్రజలు మనల్ని అనేక సందర్భాలలో వ్యతిరేకిస్తున్నటువంటి కాలంలో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఏ విధంగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నామో నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. కనుక గిబియోనీయుల చేత యెహోషువ, ఇశ్రాయేలు కూడా మోసపోయిన సంఘటన మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. కనుక యెహోషువ మరియు
ప్రజల నాయకులు గిబియోనీయులతో నిర్మూలించబడవలసినటువంటి కనానీయుల వారితో శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందాన్ని స్థిరపరచుటగాను ప్రమాణం కూడా చేశారు. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా దేవుని విశ్వసించేటువంటి బదులు, దేవునిపై ఆధారపడేటువంటి బదులు వారు లోకములోని ప్రలోభాలకు లోనయ్యారు. నేను కాదు, లేదా ఈ పని నేను చేయలేను అని చెప్పకుండా మన జీవితంలో మనము దేన్నైనా అనుమతిస్తున్నామా? అవును ప్రియులారా, కొన్ని సందర్భాలలో కాదు అనే విషయాలను స్పష్టంగా కాదని చెప్పలేకపోయిన కారణం చేత అనేక సందర్భాల్లో ప్రియులారా మనం అనేకమైనటువంటి తొందరపాటు నిర్ణయాల వలన, తొందరపాటు ప్రమాణాల వలన నష్టములో కష్టములో పడే ప్రమాదం ఉంది. అందుకు బదులుగా ప్రియులారా మనం దేవుని చిత్తాన్ని వెతికితే తప్పకుండా మనము మోసపోకుండా కాపాడబడతామని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక గిబియోను చేత మోసపోయిన తర్వాత యెహోషువ, ఇశ్రాయేలులు ఎంతో బాధపడిన సంగతి ఈ వాక్య భాగంలో మనం ఎరుగుతాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో ప్రభు నేర్పించేటువంటి మాట, తొందరపడి ఎవరికి మాట ఇచ్చి ఆపదలో నష్టములో పడకుండా ప్రియులారా దేవుని చిత్తాన్ని వెతుకుట ద్వారా ఇతరులకు మాట ఇచ్చి కాపాడుకున్న కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు ప్రియులారా మనల్ని మనం అప్పగించుకుంటూ రండి, ఒక ప్రార్థన సమయాన్ని ప్రభు దగ్గర మనం గడుపుదాం. గిబియోనుల చేత మోసపోయినటువంటి ఇశ్రాయేలీయులు, అలాగే నాయకుడైన యెహోషువ ద్వారా ఒక పాఠం నేర్చుకుంటూ మన జీవిత ప్రియులారా ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా లోకస్తుల యొక్క అనాలోచనమైన ఆలోచనల చేత మోసపరచబడకుండానట్లుగా ప్రభు మనకు సహాయం చేయనట్లు ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, వ్యర్థమైన విషయాల కొరకు ప్రయత్నించడం ఆపడానికి నాకు సహాయం చేయండి. అందుకు బదులుగా మీ రాజ్యానికి చెందిన వ్యక్తిగా జీవించడానికి నా శక్తినంతా ఉపయోగించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని, చిత్తానుసారముగా ప్రతి ఆలోచన మేము తీసుకొని అనేకులకు ప్రభు నీ మాటను ఇవ్వగల కృప మాకు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు వారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా మీరు పొందిన అనుభూతులు అనేకులతో పంచుకోండి. వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ప్రియులారా, దేవుని ప్రజలంగా ఎంత జాగ్రత్తగా మోసము చేయకుండా, మోసగించబడకుండా బ్రతకడము నిజముగా దేవుడిచ్చేటువంటి మహాకృప. ప్రియులారా, దేవుడు అనుగ్రహించేటువంటి కృపలో మనం కూడా నడిపించబడాలని ఆశపడుతూ యెహోషువ ద్వారా, ఇశ్రాయేలు ప్రజల ద్వారా జరిగినటువంటి ఒక లోటును బట్టి, పొరపాటును బట్టి ప్రియులారా మన జీవితానికి ఒక పాఠం నేర్చుకుంటూ ముందుకు సాగి వెళుతున్నాం. కనుక దేవుని కృపతో లోకంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని సరిగా గమనించి సరైన నిర్ణయంతో వినగల కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. అట్టి కృపగల దేవుని చేతులకు మనం సమర్పించుకుంటా ఉత్తమమైన మార్గంగా మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ దైవ కృపకు మనల్ని అప్పగించుకుందాం. దేవుడు మనందరినీ తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ.